హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లోని ఐహెచ్బి కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ క్లారిటీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే మంచి అవకాశం అండి. ఎందుకంటే మ్యాక్సిమం అయితే ఎక్కువ మందికి అయితే ఇలాంటి క్వాలిఫికేషన్ అయితే ఉండదు. నోటిఫికేషన్ పూర్తిగా చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. అండ్ చూసి లాస్ట్ వరకు నచ్చితే లైక్ అని చేసేయండి, అదే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మన నోటిఫికేషన్ అయితే చూద్దాం. అండ్ ఒక 50 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది చూసుకుంటే సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ అవడం జరిగిందండి. లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 26 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా ఏజ్ లిమిట్ మిగతా అనేది మీరు అయితే సెప్టెంబర్ 1 వరకు అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తిగా చెప్తే మీకే అర్థమవుతుంది ఇలా ఉంటుంది మిగతా అనేది కూడా. అండ్ ఉన్న వేకెన్సీ మిగతా అని కూడా మీకు క్లారిటీ అనేది తెలుస్తుంది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఐహెచ్బి అనేది ఇక్కడ మీరు గమనించండి. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం అనేది గమనించండి ఫ్రెండ్స్. ఇది పెట్రోలియం సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీని మీరు చూసుకుంటే మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీర్ అండ్ ఆఫీసర్ వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ వేకెన్సీ వివరాలు ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. అందుకే ఈ నోటిఫికేషన్ వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే మేనేజర్, దీంట్లో డిసిప్లిన్ అనేది చూసుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్లోనే చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్క వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ అనేది బీఈ కావచ్చు, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే రెగ్యులర్లో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. విత్ 60% మార్క్స్ అని ఉండాల్సి అయితే ఉంటుందండి. రిలేటివ్ బ్రాంచ్లో గమనించండి, అప్పుడే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. తర్వాత ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ వాళ్ళకైతే మెకానికల్లో అనేది 13 వేకెన్సీ అయితే ఉంది. హెచ్ఎస్సీ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ వీళ్ళకనే చూసుకుంటే 4 ఇయర్ బీఈ కావచ్చు, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్ అని మీరు కంపల్సరీ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి అన్ని వేకెన్సీలకు అనేది గమనించండి. తర్వాత ఫైనాన్స్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకనే ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది సిఏ కావచ్చు, సిఎంఏ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. అప్పుడే మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత సీనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే మెకానికల్లో 10, ఎలక్ట్రికల్లో 8, సివిల్ వాళ్ళకి 2, అదేవిధంగా టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్ వాళ్ళకైతే 4 అయితే ఉన్నాయి. అండ్ రిలేటివ్ బ్రాంచ్లో అయితే బీఈ, బీటెక్, అదేవిధంగా బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు అనేది ఇంజనీరింగ్ వాళ్ళకైతే టెలికామ్, ఇన్స్ట్రుమేషన్ వాళ్ళకైతే 12 అయితే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకైతే 3 అయితే ఉన్నాయండి. వీళ్ళకి కూడా సేమ్ అయితే బీఈ, బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ బ్రాంచ్లో గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఆఫీసర్ అనేది చూసుకుంటే ఫైనాన్స్లో అనేది 3 అయితే ఉన్నాయి. వీళ్ళకి అనేది సిఏ, సిఎంఏ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆఫీసర్ హెచ్ఆర్ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ 2 ఇయర్ ఫుల్ టైం ఎంబీఏ లేదా మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉన్న మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుందండి. టోటల్ వేకెన్సీ 113 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. వయసు అనేది చూసుకుంటే సెప్టెంబర్ 1 వరకు అయితే మీరు కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మేనేజర్ వాళ్ళకైతే 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ వాళ్ళకైతే 40 సంవత్సరాల వరకు అయితే. తర్వాత సీనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 35 అండ్ ఆఫీసర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మీరు చూడండి, ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవ్వడం అయితే క్లారిటీగా గమనించండి. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. గైస్, సెలక్షన్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకనేది ఇక్కడ మీరు చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. పిఐ అనేది ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ వీడియో కాన్ఫరెన్స్ లేదా ఆన్లైన్ మోడ్లో కావచ్చు అండి. లేదా వాళ్ళు డిసైడ్ చేసిన విధంగా అయితే మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడైతే ఇది మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ ఫిట్నెస్ అయితే చూస్తారు. నార్మల్గా మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, మరింత స్ట్రిక్ట్గా అయితే ఉండదు, నార్మల్గా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. నేచర్ ఆఫ్ డ్యూటీ ఎలా ఉంటుందో ఇక్కడైతే మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీసర్ ఇంజనీరింగ్, డిప్యూటీ మేనేజర్, అదేవిధంగా మేనేజర్ ప్రాజెక్ట్ ఇన్లో మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ 1 ఇయర్ పీరియడ్తో తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ అనేది వాళ్ళ అవసరానికి అయితే ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ శాలరీ ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మేనేజర్ వాళ్ళకైతే 15 lakhs పర్ యానం అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత డిప్యూటీ మేనేజర్ వాళ్ళకైతే 11 lakhs పర్ యానం అయితే ఉంటుంది. అంటే ఇయర్లీ ఇక్కడ మీకు ఇంత ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత సీనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 9 lakhs పర్ యానం అయితే ఉంటుంది. అండ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ వాళ్ళకైతే 7 lakhs పర్ యానం అయితే ఉంటుందండి. ఇది 1 ఇయర్కి అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చే ఇన్కమ్ ఏ రెవెన్యూ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. గైస్, అప్లికేషన్ అనేది ఇక్కడ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్ని వేకెన్సీలకు అనేది ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఏదైతే క్రైటీరియా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ మేనేజర్ మెకానికల్ వాళ్ళకైతే మినిమం ఇక్కడ 10 ఇయర్ అనేది రిలేటివ్ ఫీల్డ్ అనే వర్క్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ లేదా ప్రోడక్ట్, అదేవిధంగా క్రౌడ్, పైప్ లైన్లో ఎక్కడైనా మీరు వర్క్ అనేది చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూడండి, తర్వాత అక్కడ చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ వాళ్ళకైతే 7 ఇయర్ వర్క్ ఫీల్డ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సీనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 5 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ఫీల్డ్లో అనేది ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇక్కడ 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లాస్ట్ కానీ ఆఫీసర్ వాళ్ళకైతే
ఇక్కడ 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి వీళ్ళకి కూడా. అండ్ సెప్టెంబర్ 1 వరకు అయితే కౌంట్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోండి. అంతా కరెక్ట్గా ఉంటేనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.